ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల క్రితం రాజమండ్రి షూటింగ్ లో ఆయనకు గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. ఎడమ మోకాలి భాగంలో వాపు, కండరం చీలినట్లుగా వైద్యులు గుర్తించినట్లు ఏజీ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. వైద్య నిపుణుల ప్రత్యేక బృందం పర్యవేక్షణలో బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి వైద్య పరీక్షల తర్వాత తుది చికిత్స ప్రణాళికను రూపొందిస్తామని వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సునీత, నందమూరి అభిమానులు సినీ వర్గాల్లో గత 2-3 రోజులుగా ఆందోళన కలిగించినటువంటి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి సంబంధించి డాక్టర్స్ కూడా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న తన రీసెంట్ మూవీ NBK 111 వర్కింగ్ టైటిల్ తో ఆ షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైన విషయం మనందరికి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన పరీక్షల కోసం, అంటే మిగతా ట్రీట్మెంట్ కోసం అయితే హైదరాబాద్ కి ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు కూడా తెలిపారు. అయితే ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కండరాల ప్రాంతంలో రక్తం గడ్డకట్టినట్లు, వాపు ఉన్నట్లు టెస్టుల్లో పరీక్షల్లో గుర్తించినట్లయితే వెల్లడించారు. కండరాలకు స్వల్ప చీలిక ఉండే అవకాశాన్ని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారంటూ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల ప్రత్యేక బృందం ఆయనకి చికిత్స అందిస్తోంది. అవసరమైన అన్ని క్లినిక్ డయాగ్నోస్టిక్ పరీక్షలు కొనసాగుతున్నాయని, వాటి ఫలితాల ఆధారంగా తుది చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తామని ఆసుపత్రి బాలకృష్ణ గత వైద్య చరిత్రను కూడా పరిగణలోకి తీసుకొని పలువురు నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ మెడికల్ టీమ్ అయిన ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తున్నట్టు కూడా తెలిపారు. సో దీంతో అభిమానులు నెలకొన్న ఆందోళన కొంతవరకు అయితే మనకు తగ్గిందని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగుతున్నట్టు కూడా అధికార హెల్త్ బులెటిన్ స్పష్టం చేయడంతో అభిమానులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా గెట్ వెల్ సూన్ బాలయ్య అంటూ పెద్ద ఎత్తున పోస్టులు అయితే చేస్తున్నారు. ఈ గాయం కారణంగా NBK 111 సినిమా షూటింగ్ కొద్ది రోజుల విరామం పడే అవకాశం అయితే ఉన్నట్లు సినిమా ఇండస్ట్రీ చర్చ జరుగుతుంది. అయితే దీనిపై సినిమా యూనిట్ ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన చేయలేకపోయినా కూడా డెఫినెట్ గా అభిమానుల్లో కానీ మనం కానీ డెఫినెట్ గా షూటింగ్ కు కొంత వాయిదా, అంటే దాదాపు కనీసం 20 నుంచి 30 రోజుల విశ్రాంతి అవసరం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే బాలకృష్ణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండడం అభిమానులకైతే ఊరినిచ్చే ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. వైద్యులు సూచించిన మేరకు చికిత్స పూర్తయ్యాక విశ్రాంతి అనంతరం మళ్లీ ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. మరొక పక్క ఇటు నందమూరి అభిమానులు కూడా ఇటు బాలకృష్ణ ఆరోగ్య, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఇటు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఇంటర్ ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ కూడా వాళ్ళు విషయం చెప్పడం, మరొక రకంగా అభిమానులు కూడా, అంటే గత కొన్ని రోజులుగా బాలకృష్ణకి ఇటు కళ్యాణ్ రామ్, NTR కి మధ్య సంబంధాలు లేవు. వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకోవట్లేదు. ఇటు బాలకృష్ణ కళ్యాణ్ రామ్ అవ్వచ్చు, అలాగే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు. సో మొత్తానికి ఇటు వీళ్ళు విషయం చెప్పడం అభిమానుల్లో కూడా కొంత సంతృప్తిని మనం చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ వినోద్.